వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం ఈ గవర్నెన్స్ అనేటువంటి పేపర్లో యూనిట్ 3లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఐసిటి ఇన్ ద వైటల్ ఏరియాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలోని వివిధ రకాల ఏరియాస్లో ఐసిటి యొక్క రోల్ ఏంటి అని అడిగాడు. సో అదేంటో ఒకసారి చూద్దాం. ICT enables administration to be efficient and effective by facilitating the three core areas of its functioning. ఐసిటి అనేది తన యొక్క కార్యక్రమాలని ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా నిర్వహించడంలో ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా విభాగం. ఆ పరిపాలనా విభాగం అనేది తను చేసేటువంటి అన్ని రకాల ఫంక్షనింగ్లో ఎఫిషియెంట్‌గా, ఎఫెక్టివ్‌గా ఉండేటట్లు చేయడంలో ఐసిటి అనేది ఉపయోగపడుతుంది. అడ్మినిస్ట్రేషన్ విభాగం చాలా ఎఫిషియెంట్‌గా పనిచేయాలన్నా, ఎఫెక్టివ్‌గా పనిచేయాలన్నా ఐసిటి యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఇట్ హెల్ప్స్ అడ్మినిస్ట్రేషన్ పెర్ఫార్మ్స్ ఇట్ ఫంక్షన్స్ బై సింప్లిఫైయింగ్ ద వర్క్ ప్రాసెస్ అండ్ ఇంటర్నల్ ఫంక్షనింగ్ వయా ఇంటర్నల్ కంప్యూటరైజేషన్ అండ్ automations. Thus multi-stakeholders participation enabling administration to incorporate the ideas and media, community and individuals in policy making. పాలసీ మేకింగ్లో భాగంగా ముందు ఐసిటి దేంట్లో సహాయపడుతుందంటే ఇట్ హెల్ప్స్ అడ్మినిస్ట్రేషన్ పెర్ఫామ్. అడ్మినిస్ట్రేషన్కి ఇది సాయం పడుతుంది. ఇందులో పెర్ఫార్మ్స్ ఇట్ ఫంక్షన్స్. అడ్మినిస్ట్రేషన్ అనేది తన యొక్క ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయడంలో ఐసిటి ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బై సింప్లిఫైయింగ్ ద వర్క్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడంలోను, అదేవిధంగా ఇంటర్నల్ ఫంక్షనింగ్ వయా ఇంటర్నల్ కంప్యూటరైజేషన్ ద్వారా ఇంటర్నల్ ఫంక్షనింగ్లో కానీ ఆటోమేషన్స్లో కానీ వీటన్నింటిలో కూడా ఐసిటి అనేది అడ్మినిస్ట్రేషన్కి సహాయపడుతుంది. అందువలన మల్టీ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ ఎనేబులింగ్ అడ్మినిస్ట్రేషన్ టు ఇన్కార్పొరేట్ ద ఐడియాస్ అండ్ మీడియాకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కూడా దీని యొక్క సహాయ సహకారాలు అనేవి ఉన్నాయి ఐసిటిది. అదేవిధంగా కమ్యూనిటీ అండ్ ఇండివిజువల్స్ పాలసీ ఇన్ మేకింగ్. సో పాలసీస్ తయారు చేయడం ఇండివిజువల్స్ కానీ కమ్యూనిటీ కానీ, ఒక కమ్యూనిటీ అవ్వచ్చు లేదా ఇండివిజువల్ కానీ పాలసీ మేకింగ్లో ఒక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, నిర్ణయాలు తయారు చేయడంలో కానీ, ఒక చట్టాలను తయారు చేయడంలో కానీ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ఐసిటి అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇన్ ఎడిషన్ ఇట్ రెండర్స్ పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్ బై మేకింగ్ ద సర్వీస్ డెలివరీ మచ్ మోర్ కన్వీనియంట్. సో పబ్లిక్కి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డెలివరీ కానీ, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కానీ మోర్ కన్వీనియంట్గా ఉండేటట్లు ఐసిటి ఉపయోగపడుతుంది. అండ్ కస్టమర్ ఓరియంటెడ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇంకా ఈ ఐసిటి ఎలా ఉపయోగపడుతుందంటే కస్టమర్ ఓరియంటెడ్గా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఐసిటి హ్యాస్ బ్రాట్ అబౌట్ అన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ట్రెడిషనల్ ఫంక్షనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ట్రెడిషనల్ ఫంక్షనింగ్లో భాగంగా ఒక ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొచ్చినదే ఐసిటి అనేది ఒక ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది అడ్మినిస్ట్రేషన్ విభాగంలోకి. ఓకేనా? అండ్ హ్యాస్ మేడ్ ఇట్ అకౌంటబుల్. అడ్మినిస్ట్రేషన్ అనేది అకౌంటబుల్గా ఉండేటట్లు, డీసెంట్రలైజ్డ్గా ఉండేటట్లు, సిటిజన్ సెంట్రిక్గా ఉండేటట్లు ఐసిటి అనేది ఉపయోగపడుతుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా అకౌంటబుల్గా, జవాబుదారితనంగా ఉండాలి. అదేవిధంగా డీసెంట్రలైజ్డ్గా అంటే వికేంద్రీకరణ జరిగే విధంగా ఉండాలి, మరియు సిటిజన్ సెంట్రిక్గా ఉండాలి. ఐసిటి ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అడ్మినిస్ట్రేషన్ అనేది సిటిజన్ సెంట్రిక్గా ఉండాలి, అంటే పౌరులే కేంద్రంగా పనిచేయాలి. సో ఐసిటి టెన్స్ టు రిడ్యూస్ inordinate delays in file processing and movement accused by multiple levels in the departments or organizations. వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో కానీ, ఆర్గనైజేషన్స్లో కానీ ఫైల్ మూవ్మెంట్ అనేది, అంటే ఫైల్ మూవ్ అవ్వడం అనేది ఆలస్యం కాకుండా సత్వరమే ఫైల్స్ అనేవి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ఐసిటి అనేది ఉపయోగపడుతుంది. ఫ్రమ్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పబ్లికేషన్ టు ద మూమెంట్. సో ఒక పబ్లికేషన్కి సంబంధించిన మూమెంట్ ఏ విధంగా ఉంటుందంటే లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ వరకు, అంటే గ్రామ స్థాయిలో ఒక పౌరుడు తనకు కావాల్సినటువంటి సర్వీస్ కోసం
ఒక చిన్న అప్లికేషన్ ఆన్‌లైన్‌లో పెట్టుకుంటే, అది పై స్థాయిలో ఉన్నటువంటి అధికారి వరకు చేరవేసేటువంటి సహాయ సహకారాలు ఎవరు అందిస్తారంటే, ఐసీటీ ఉపయోగపడుతుంది మనకి ఈ గవర్నెన్స్‌లో భాగంగా. ఓకేనా? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ టేకింగ్ ఈస్ ద ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ ఫైల్ మూవ్‌మెంట్. సో, ఆన్‌లైన్ ఫైల్ మూవ్‌మెంట్‌లో ఉన్నటువంటి ఇన్వాల్వ్‌మెంట్ బాధ్యత ఎవరిదంటే, హై లెవెల్ ఆఫ్ యాక్షన్. సో, హై లెవెల్ ఏదైతే ఉందో అంటే ఆ యొక్క యాక్షన్‌కి సంబంధించిన హై లెవెల్ అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ ఫైల్ మూవ్‌మెంట్. ఆన్‌లైన్ ఫైల్ మూవ్‌మెంట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో, ముందుగా మనం లోయెస్ట్ లెవెల్ ఆఫ్ రిసిప్ట్. రిసిప్ట్‌కి సంబంధించిన లోయెస్ట్ లెవెల్ ఏం చేస్తుంది? అప్లికేషన్స్ టు ద మూవ్‌మెంట్. మూవ్‌మెంట్‌కి సంబంధించిన అప్లికేషన్ పెడితే, ఆ యాక్షన్ తీసుకునేది ఎవరంటే హైయెస్ట్ లెవెల్. ఓకేనా? నెక్స్ట్ వన్స్ ద కన్సర్న్డ్ అఫీషియల్ డస్ నథింగ్, ఇట్ ఈస్ సెంట్ టు ఆన్‌లైన్ టు ద నెక్స్ట్ అఫీషియల్. ఒక అఫీషియలు తన దగ్గరకొచ్చినటువంటి డాక్యుమెంట్‌ని వెరిఫై చేసి, దాన్ని అప్రూవ్ చేస్తే, తరువాత అది ఎక్కడికి మూవ్ అవుతుందంటే, నెక్స్ట్ అఫీషియల్ తదుపరి ఉద్యోగి దగ్గరికెళ్తుంది. సో, హెన్స్ టైమ్ ఈస్ నాట్ వేస్టెడ్ ఇన్ అన్నెసెసరీ ఫిజికల్ మూవ్‌మెంట్స్. ఇలా ఆన్‌లైన్ ద్వారా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఒక అఫీషియల్ నుంచి ఇంకొక అఫీషియల్‌కి మూవ్ అవుతూ ఉండడం వలన, ఫిజికల్ మూవ్‌మెంట్స్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇదివరకు ఫైల్స్ మూవ్ చేయడానికి ఒక అధికారి నుంచి ఇంకొక అధికారికి గుమస్తా, లేకపోతే దళారియో మధ్యవర్తిగా ఉండి, ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్‌కి ఫైల్స్ పట్టుకొని వెళ్ళేవాడు. ఇప్పుడు అలాంటి ఫిజికల్ మూవ్‌మెంట్స్ ఏమీ లేకుండానే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో ఒక ఆఫీషియల్స్ నుంచి అంటే ఒక అధికారి నుంచి ఇంకొక అధికారికి ఫైల్ మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. సో, ద ఎంటైర్ ఆఫీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఎలక్ట్రానైజ్డ్. కాబట్టి మొత్తం ఆ ఆఫీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎలక్ట్రానైజ్డ్ చేయబడింది. అంటే ఆన్‌లైన్ ద్వారా కనెక్ట్ చేయబడింది. ఒక అధికారి నుంచి మరొక అధికారికి ఫైల్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో, ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో, దీనికి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి సంబంధించి ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి? Storage of information in electronic databases opens up significant possibilities for sharing information and creating new information and knowledge. సో, మనకి ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన స్టోరేజ్ విభాగం ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ డేటాబేసెస్‌లో ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ చేసేటువంటి స్టోరేజ్ విభాగం ఏదైతే ఉందో, అదేం చేస్తదంటే ఓపెన్స్ అప్ సిగ్నిఫికెంట్ పాసిబిలిటీస్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయడానికి అవసరమైనటువంటి పాసిబిలిటీస్‌ని కలిగి ఉంటది. అదేవిధంగా క్రియేటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్, సరికొత్త ఇన్ఫర్మేషన్‌ని తయారు చేయడం గానీ, దానికి సంబంధించిన ఒక కొత్త నాలెడ్జ్‌ని స్టోర్ చేయడం గానీ, ఈ యొక్క అంశాలన్నీ కూడా స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటది. ఓకేనా? నెక్స్ట్ సచ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి రిటైన్డ్ యాస్ ఇండివిడ్యువల్ డేటా. ఈ ఇన్ఫర్మేషన్‌లో ఇండివిడ్యువల్ డేటా అయినా ఉండొచ్చు. యాస్ కాంబినేషన్ ఆఫ్ డేటా టు సపోర్ట్ డెసిషన్ మేకింగ్. ఈ డేటాస్ యొక్క కాంబినేషన్ అనేది డెసిషన్ మేకింగ్‌లో సపోర్ట్ అవుతుంది. డెసిషన్ మేకింగ్‌లో సపోర్ట్‌గా ఉపయోగపడుతుంది. అండ్ విత్ ద అప్లికేషన్ ఆఫ్ జడ్జ్‌మెంట్‌లో కూడా సహాయపడుతుంది. ఈ డేటా ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ చేయడం అనేది. అండ్ అక్యుములేటెడ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ మరియు విజ్డమ్‌ని అక్యుములేట్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫర్ వన్ పర్పస్ కెన్ బి రీయూజ్డ్ ఫర్ మల్టీఫేరియస్ పాలిసీస్ అండ్ ప్లాన్స్. ఒక పర్పస్ మీద ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని, అదే ఇన్ఫర్మేషన్‌ని వివిధ రకాల పాలిసీస్‌లోను, వివిధ రకాల ప్లాన్స్‌లో కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, geographic information system and management information systems have enabled effective planning and decision making by government departments. వివిధ రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నటువంటి డిసిషన్ మేకింగ్‌లో గానీ, ఎఫెక్టివ్ ప్లానింగ్‌లో గానీ, మనకు బాగా ఉపయోగపడే సిస్టమ్స్ ఏంటంటే, జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గానీ, అదేవిధంగా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గానీ, ఈ 2 కూడా ప్రధానంగా ఉపయోగపడతాయి. ఇవి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంబంధించి. ఇక ఇందులో జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దీన్ని జీఐఎస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? జీఐఎస్ అని పిలుస్తాం. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, జీఐఎస్ ఆర్ స్పెషల్లీ కేటగరీ ఆఫ్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ దట్ కెన్ క్యాప్చర్, స్టోర్, చెక్, ఇంటిగ్రేట్, అనలైజ్ అండ్ డిస్ప్లే డేటా యూజింగ్ డిజిటైజ్డ్ మ్యాప్స్. సో, ఈ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఇట్ ఈస్ స్పెషల్ కేటగిరీ ఆఫ్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్స్. డిజిటల్ సపోర్ట్ సిస్టమ్‌లో ఇవి ఒక ప్రత్యేకమైన కేటగిరీకి చెందినటువంటివి. ఇవేం చేస్తాయంటే ఏదైనా ఒక డేటాకి సంబంధించిన ఆ డేటాను క్యాప్చర్ చేయడం, దాన్ని స్టోర్ చేయడం, దాన్ని చెక్ చేయడం,
ఇంటిగ్రేట్ చేయడం, అనలైజ్ చేసి ఆ డేటాని డిస్‌ప్లే చేయడం. సో, ఈ డిస్‌ప్లేతో పాటు ఈ ఈ డేటాని డిస్‌ప్లే చేయాలంటే వివిధ రకాల డిజిటైజ్డ్ మ్యాప్స్‌ని ఉపయోగిస్తారు. సో, వివిధ రకాల డిజిటైజ్డ్ మ్యాప్స్‌ని ఉపయోగించి డేటాని డిస్‌ప్లే చేయడం గాని, డేటాని అనలైజ్ చేయడం గాని, ఇంటిగ్రేట్ చేయడం గాని, స్టోర్ చేయడం గాని, క్యాప్చర్ చేయడం గాని, చెక్ చేయడం గాని, ఈ పనులన్నీ ఎవరు చేస్తారంటే ఈ జీఐఎస్‌లు అనేవి చేస్తాయి. ఓకేనా? ఎవ్రీ రికార్డ్ ఆర్ డిజిటల్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ జాగ్రఫిక్ లొకేషన్. ప్రతి రికార్డు లేదా ప్రతి డిజిటల్ ఆబ్జెక్ట్ అనేది ఐడెంటిఫైడ్ జాగ్రఫిక్ లొకేషన్, ఒక జాగ్రఫిక్ లొకేషన్‌గా గుర్తించబడతాయి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటింగ్ మ్యాప్స్ విత్ స్పేషియల్లీ ఓరియెంటెడ్ డేటాబేసెస్. ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్ అనేవి స్పేషియల్లీ ఓరియెంటెడ్ డేటాబేసెస్ అన్నమాట. అండ్ అదర్ డేటాబేసెస్, వీటితో పాటు ఇతర డేటాబేసెస్ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కెన్ జనరేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్, దేర్ బై ఇంక్రీజింగ్ ది ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ డిసిషన్స్. సో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి వాటి యొక్క ఇన్ఫర్మేషన్‌ని మరియు ప్లానింగ్‌ని జనరేట్ చేయడంలోను, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యను పరిష్కరించడంలోను, డిసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవడంలోను ఐసీటీ యొక్క ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్‌ని ఉపయోగిస్తాయి. ముఖ్యంగా జీఐఎస్‌లను ఉపయోగిస్తాయి. ఎందుకంటే వాటి యొక్క ఇంక్రీజింగ్ దేర్ ప్రొడక్టివిటీ, వారి యొక్క ఆ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, ఆ డిసిషన్స్ యొక్క క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేయడానికి ఈ జీఐఎస్ సిస్టమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ జీఐఎస్, జీఐఎస్ యొక్క సహాయంతో యూజ్ అండ్ అనలైజ్ ఆఫ్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ కంజంక్షన్ విత్ కనెక్టెడ్ సోషియో ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పాసిబుల్. సో, మనకి అందుబాటులో పాసిబుల్‌గా ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ యొక్క కనెక్షన్‌తో వివిధ రకాలైనటువంటి స్పేషియల్ ఇన్ఫర్మేషన్‌ని అనలైజ్ చేయడానికి ఈ జీఐఎస్‌లనేవి సహాయపడతాయి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ప్రొవైడ్స్ అన్ ఐడియల్ బేసిస్ ఆఫ్ ప్లానింగ్. ఈ జీఐఎస్‌లు ఒక ఐడియల్ బేసిస్ ఆఫ్ ప్లానింగ్‌ను ప్రొవైడ్ చేస్తాయి. సో, జీఐఎస్ యూజ్డ్ ఫర్ సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్. సో, ఈ జీఐఎస్‌లు దేనికి ఉపయోగిస్తారంటే ఒక సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్‌కి ఉపయోగిస్తారు. ఎస్టాబ్లిషింగ్ నెట్వర్క్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలోను, టేకింగ్ స్టాక్ ఆఫ్ కంట్రీస్ అగ్రికల్చరల్ అండ్ అదర్ రిసోర్సెస్. ఒక దేశం యొక్క అగ్రికల్చర్ లేదా ఇతర రిసోర్సెస్ యొక్క స్టాక్‌ని తీసుకోవడంలోను ఈ జీఐఎస్‌ని ఉపయోగిస్తారు. అండ్ ఐడెంటిఫై నేచురల్ రిసోర్సెస్, సహజ వనరులు ఎక్కడున్నాయో గుర్తించడానికి రిమోట్ సెన్సింగ్ ద్వారా, అంటే రిమోట్ సెన్సింగ్‌ని ఉపయోగించడం ద్వారా నేచురల్ రిసోర్సెస్ అనేవి, సహజ వనరులు అనేవి దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి ఈ జీఐఎస్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంకా చూసుకుంటే అండ్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ త్రూ ద స్పేషియల్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ టు మీట్ ద గ్రోయింగ్ నీడ్స్ ఆఫ్ అర్బనైజేషన్. నగరీకరణ కొరకు, అంటే అర్బనైజేషన్ డెవలప్మెంట్ అవడం కొరకు అవసరమైన స్పేషియల్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని గ్రో చేయడం కొరకు, అంటే డెవలప్ చేయడం కొరకు ఈ జిఐఎస్ సిస్టమ్స్ అనేవి ఉపయోగపడతాయి. జిఐఎస్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ లోకల్ లెవెల్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఇన్ ద కంట్రీ. దేశంలో లోకల్ లెవెల్ అంటే ఒక రూరల్ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో డెవలప్మెంట్ ప్లానింగ్‌కి జీఐఎస్ అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంకా జియో రిఫరెన్స్డ్ ఏరియా మేనేజ్మెంట్ ఆర్ ద గ్రామ్ ప్లస్ జిఐఎస్ ప్యాకేజ్ అండ్ డిసిషన్ సపోర్ట్ మాడ్యూల్స్ వర్ యూజ్డ్ టు ఫర్ సెలెక్టెడ్ సెక్టార్స్ ఆఫ్ లోకల్ ప్లానింగ్. సో, లోకల్ లెవెల్ ప్లానింగ్‌లో కొన్ని రకాల సెలెక్టెడ్ సెక్టార్స్, కొన్ని రకాల సెక్టర్స్‌ని గుర్తించడానికి ఏవో ఉపయోగిస్తారంటే ఈ గ్రామ్ ప్లస్ గాని, లేదా డిసిషన్ సపోర్ట్ మాడ్యూల్స్ గాని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చూసుకున్నట్లయితే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ల్యాండ్ యూజ్డ్ ప్లానింగ్, ఎనర్జీ బడ్జెటింగ్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బిసైడ్స్, ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఓకేనా? గ్రామ స్థాయిలో వివిధ రకాలైనటువంటి సెలెక్టెడ్ సెక్టర్స్, వివిధ రకాల సెక్టర్స్ ఇదిగోండి చూడండి. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఒక సెక్టర్. అదేవిధంగా ల్యాండ్ యూజ్డ్ ప్లానింగ్ అనేది ఒక సెక్టర్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్‌ని సెలెక్ట్ చేయడంలో గ్రామ్ ప్లస్, దీన్నే మనం సింపుల్‌గా జియో రిఫరెన్స్డ్ ఏరియా మేనేజ్మెంట్ అంటాం గ్రామ్‌ని. సో, గ్రామ్ ప్లస్ గాని, జీఐఎస్ ప్యాకేజ్ గాని, డిసిషన్ సపోర్ట్ మాడ్యూల్స్ గాని ఉపయోగిస్తారు. ఓకేనా? ఇక జీఐఎస్ బేస్డ్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ కచ్ డిస్ట్రిక్ట్ ఇన్ గుజరాత్. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కచ్ అనేటువంటి జిల్లా ఉంది. ఈ జిల్లాలో ఈ జీఐఎస్ అనేటువంటి సిస్టము ఇంప్లిమెంటేషన్ అవుతుంది మొట్టమొదటిసారిగా. ద సిస్టమ్ హెల్ప్స్ ఇన్ ప్రొసెసింగ్ ఆఫ్ సర్వే డేటా.
ఈ సిస్టమ్ అనేది ముఖ్యంగా దేన్ని ప్రాసెస్ చేస్తది అంటే సర్వే డేటాని ప్రాసెసింగ్ చేయడంలో సహాయపడతది. ఈ జీఐఎస్ సిస్టమ్ అనేది. ఓకేనా? జియో డేటాబేస్ ప్రిపేర్డ్ బై లేయింగ్ ద వేరియస్ డేటాబేసెస్ ఆన్ ద డిస్ట్రిక్ట్, తాలూక్ అండ్ విలేజ్ మ్యాప్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్ అట్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్. లోకల్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్‌లో అంటే గ్రామీణ స్థాయిలో పరిపాలనా విభాగానికొచ్చేసరికి ఈ జియో డేటాబేసెస్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేయబడతాయంటే, లేయింగ్ ద వేరియస్ డేటాబేసెస్ ఆన్ ద డిస్ట్రిక్ట్ అంటే జిల్లాల్లో గాని, తాలూక్ అంటే మండలాలమ్మ బ్లాక్స్. అదే విధంగా విలేజ్ మ్యాప్స్, జిల్లా మ్యాప్స్, మండల మ్యాప్‌లు అదే విధంగా విలేజ్ మ్యాప్స్ యొక్క డేటాబేసెస్‌కు అనుగుణంగా జియో డేటాబేసెస్ అనేవి ప్రిపేర్ చేయబడతాయి. ఎందుకు ప్రిపేర్ చేయబడతాయంటే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్ అట్ ద లోకల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. లోకల్ స్థాయిలో అంటే ప్రాంతీయ స్థాయిలో పరిపాలనా విభాగంలో డిసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి అనుగుణంగా ఇవన్నీ కూడా తయారు చేయబడతాయి, ఉపయోగించబడతాయి. ఓకేనా? సో, అంటే ఒక పరిపాలనకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్‌లో నిర్ణయాలు తీసుకోవాలంటే దాని యొక్క పరిధి ఎక్కడి వరకు ఉందో తెలియాలి. సో, అందుకోసం ఏం చేస్తారంటే ఈ జీఐఎస్‌లో భాగంగా జిల్లా స్థాయిలో, అదే విధంగా తాలూకు స్థాయిలో గాని, లేదంటే విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి డిజిటల్ మ్యాప్స్, విలేజ్ మ్యాప్స్ వీటన్నిటిని ఉపయోగించుకొని వివిధ రకాలైనటువంటి జియో డేటాబేస్‌ని ప్రిపేర్ చేస్తారు. ఆ జియో డేటాబేస్ దేనికి ఉపయోగిస్తారంటే డిసిషన్ మేకింగ్ అట్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్. లోకల్ అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో డిసిషన్ మేకింగ్ ఉపయోగిస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హాస్ ఎంప్లాయిడ్ కాంప్రిహెన్సివ్ జీఐఎస్ ఫర్ ద స్టేట్ అండర్ ద ఏపీ. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ జీఐఎస్‌ని ఎంప్లాయ్ చేసుకుంది. అంటే ఓన్ చేసుకుంది. సో, డెవలప్‌మెంట్ మానిటరింగ్ సిస్టమ్ దీనికోసం ముఖ్యంగా మానిటరింగ్ సిస్టమ్‌ని డెవలప్‌మెంట్ చేయాలి. విచ్ కంబైన్స్ శాటిలైట్ ఇమేజ్రీ విత్ డిజిటైజ్డ్ డిస్ట్రిక్ట్స్. అంటే శాటిలైట్‌తో అనుబంధం కలిగినటువంటి ఉపగ్రహ ఆధారిత పరమైనటువంటి డిజిటైజ్డ్ డిస్ట్రిక్ట్స్ వివిధ రకాల జిల్లా స్థాయిలను గుర్తించడానికి, జిల్లా పరిధులను గుర్తించడానికి ఈ జీఐఎస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్. అదే విధంగా మండలం, దీన్నే బ్లాక్ అంటాం. అదే విధంగా విలేజ్ మ్యాప్స్ విత్ సెవరల్ థీమాటిక్ లేయర్స్ కవరింగ్ యాస్పెక్ట్స్. జిల్లా స్థాయిలో గాని, మండల స్థాయిలో గాని, గ్రామ స్థాయిలోని వివిధ రకాల యాస్పెక్ట్స్‌ని కవర్ చేస్తూ ఈ జీఐఎస్‌ని ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సచ్ యాస్ కాంటూర్స్ గాని, సాయిల్ గాని, రోడ్స్ గాని, ఇరిగేషన్ గాని అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఈ జీఐఎస్ పరిధిలోకొస్తాయి. అంటే కాంటూర్స్ అంటే వివిధ రకాల భూస్థాయి ఎత్తులను తెలియజేసే వాటిని కాంటూర్స్ అంటారు. సాయిల్ అంటే మట్టి. రోడ్స్ అంటే రహదారులు. వివిధ రకాల రహదారులున్నాయి. ఇరిగేషన్ అంటే వాటర్ సదుపాయం. ఇలాంటి అన్ని అంశాలు కూడా ఈ జీఐఎస్‌లో భాగంగానే మనం తెలుసుకోగలుగుతాం. దిస్ హెల్ప్డ్ ఇన్ లోకల్ లెవెల్ డెవలప్‌మెంట్ ప్లానింగ్. లోకల్ లెవెల్‌లో అంటే గ్రామీణ స్థాయిలో చాలా లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్కడైతే ఉందో, ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో డెవలప్‌మెంట్ ప్లానింగ్ కొరకు ఈ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ.